హాయ్ అండి. ఈరోజు నేను టెట్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ఫర్ సైకాలజీ దీని యొక్క ఇంట్రొడక్షన్ అనేది చెప్తానండి. అండ్ మనకి బీఈడీలో సైకాలజీ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనేది యాజ్ ఏ బీఎడ్ స్టూడెంట్ కంప్లీట్ చేసినాక మీ అందరికీ తెలిసే ఉంటుంది. సైకాలజీ తెలిసిన ఒక టీచర్ ఎలా టీచ్ చేస్తాడు, సైకాలజీ తెలియని ఒక టీచర్ ఎలా టీచ్ చేస్తారు అనేది. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ హ్యాస్ వాళ్ళ యొక్క ఐక్యూ కానీ తీసుకున్న ఇండివిజువల్ డిఫరెన్సెస్ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటాయండి. సో ఒక సైకాలజీ తెలిసిన టీచర్ ఏంటంటే ఒక స్టూడెంట్ యొక్క ఐక్యూ లెవెల్ ఏంటి, అతని యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ లైక్ ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసి ఆ స్టూడెంట్ అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఓవర్కమ్ అయ్యి స్టడీ మీద ఇంట్రెస్ట్ కలగటానికి హెల్ప్ చేసిద్ది ఎడ్యుకేషన్ సైకాలజీ ఒక టీచర్కి అనమాట. సో బెస్ట్ టీచింగ్ మెథడ్స్ని అప్లై చేస్తా బెస్ట్ అవుట్కమ్ వచ్చేటట్టు హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఎడ్యుకేషన్ సైకాలజీ. సో నెక్స్ట్ ఏంటంటే మనకి జనరల్గా మనం సిలబస్ పేపర్ కనుక చూస్తే మనకు అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ గ్రోత్, డెవలప్మెంట్ అండ్ మెచ్యూరిటీ ఫస్ట్ టాపిక్ ఉంటుంది. బట్ ఇది నేను ఈ ఇంట్రొడక్షన్ క్లాస్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇందులో ఏంటంటే మనకి జనరల్గా ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మీద మనకి సిలబస్లో రాకపోయినా దీని మీద క్వశ్చన్స్ మాత్రం కన్ఫామ్గా వస్తున్నాయండి. సో గోయింగ్ ఇన్ టు టాపిక్ ఎడ్యుకేషన్ సైకాలజీ. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఏంటి అసలు? ఎడ్యుకేషన్ సైకాలజీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సైకాలజీ. ఇది సైకాలజీలో ఒక పార్ట్ అండి. లైక్ మనకి బయాలజీలో ఎలా బ్రాంచెస్ ఉన్నాయో, బయాలజీ తీసుకుంటే జువాలజీ అని, బాటనీ అని, బయోకెమిస్ట్రీ అని, మైక్రోబయాలజీ అని, బయోటెక్నాలజీ అని, ఎట్లయితే మెరైన్ బయాలజీ అని, ఇలా ఎలా అయితే మనకి హార్టికల్చర్ ఇవన్నీ. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ బయాలజీ. దాని యొక్క మెయిన్ మదరు బయాలజీ. అట్లానే మనకి సైకాలజీలో ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది ఒక పార్ట్ అండి. దీంట్లోనే యానిమల్ సైకాలజీ అని, హ్యూమన్ సైకాలజీ అని, లైక్ ఎంప్లాయ్మెంట్ సైకాలజీ, అట్లా మనకి ఇప్పుడు డిఫరెంట్ బ్రాంచెస్ వస్తున్నాయి. సో అట్లాగే సైకాలజీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సైకాలజీ అండి. సో మనం ఎడ్యుకేషన్ సైకాలజీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సైకాలజీ అన్నాం. సో వాట్ డస్ ద సైకాలజీ వర్డ్ where does the psychology word came from? సో సైకాలజీ అనేది దీని యొక్క మెయిన్ మీనింగ్ ఏంటంటే సైకాలజీ మీనింగ్ ఫస్ట్ ఇచ్చిన మీనింగ్ అనేది స్టడీ ఆఫ్ సోల్. సో సైకాలజీ అనేది ఒక 2 గ్రీక్ వర్డ్స్ నుంచి వచ్చిందండి. అదొకటి వచ్చి సైక్ అండి, ఇంకోటి వచ్చి లోగోస్ అంటే స్టడీ అండి, సైక్ అంటే సోల్ అండి. సో దీన్ని బేస్ చేసుకొని సైకాలజీకి స్టడీ ఆఫ్ సోల్ అనేది ఫస్ట్ డెఫినేషన్. ఇట్స్ నాట్ ఎ ఫైనల్ డెఫినేషన్. సో ఫస్ట్ డెఫినేషన్ ఫర్ సైకాలజీ ఈజ్ గివెన్ యాజ్ స్టడీ ఆఫ్ సోల్. అండ్ సైక్ అంటే ఫస్ట్ ది 2 గ్రీక్ వర్డ్స్ నుంచి తీసుకొని ఇట్స్ ఆరిజిన్ వచ్చేటి గ్రీక్ వర్డ్ అండి, విచ్ మీన్స్ సైక్ అండ్ లోగోస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైక్ అని అడగచ్చు, సోల్ అని అడగచ్చు. కంప్లీట్ సైకాలజీ మీనింగ్ ఏంటి అని అడగచ్చు, స్టడీ ఆఫ్ సోల్ అని. సో ఇది మనకి క్వశ్చన్ ఆల్రెడీ వచ్చిందండి. దీని ఆరిజిన్ ఏంటంటే ఇట్స్ అ గ్రీక్ వర్డ్ సైక్. గుర్తుకుంచుకోండి, సైక్ గ్రీక్. మళ్ళీ ఎగ్జామ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అరే నేను చదివానే, అక్కడ గ్రీక్ చదివానా, లాటిన్ అని చదివానా, ఫ్రెంచ్ అని చదివానా అని చిన్న డైలమా వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు చూసినంత మాత్రం మనకి గవాలన ఉంటుంది, అరే దీన్ని నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాను. బట్ మనకు లేటర్గా పర్సనాలిటీ టాపిక్లో వస్తుంది ఫ్రెంచ్ వర్డ్ అని, లాటిన్ వర్డ్ అని, పర్సనలైట్ అని. అట్లా మనకి ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళేటప్పటికి మనకి ఎందుకంటే మనకి డిఫరెంట్ నియర్లీ ఒక 10 వర్డ్స్ దాకా వస్తాయి. వచ్చినప్పుడు ఇది నేను దేని కింద చదివాను అనేది మీకు కన్ఫామ్గా వస్తుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ టెన్షన్ అది, నేను అన్నీ కరెక్ట్ పెట్టాలి అన్న ఆ టెన్షన్లో మనం తప్పు పెడతాము. సో మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి, సైక్ గ్రీక్. సో రైమింగ్ ఉంది, అని వచ్చింది. సో అలా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఎక్కువ మీ మైండ్లో ఉండిపోయేటట్టు ఉంటుంది. సో సైకాలజీ ఇట్స్ ఏ
గ్రీక్ వర్డ్ సైక్ అండ్ లోగోస్ నుంచి వచ్చింది, విచ్ మీన్స్ స్టడీ ఆఫ్ సోల్ అనమాట. సో మనం సైకాలజీ స్టడీ ఆఫ్ సోల్ అని చెప్పాము. సో ఇంకా వేరే అని కొంతమంది సైంటిస్టులు చెప్పారు. అందరూ కలిసి స్టడీ ఆఫ్ సోల్ అని దానికి డెఫినేషన్ ఇవ్వలేదు, బట్ డిఫరెంట్ సైంటిస్ట్ డిఫరెంట్ మీనింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ ఏం చెప్పారు, ఇట్స్ అబౌట్ స్టడీ ఆఫ్ సోల్ అని కొంతమంది సైకాలజిస్టుల ఒపీనియన్. బట్ అందరూ దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. జనరల్గా మనం చూసుకుంటే సోల్ అంటే ఏంటి, తెలుగులో తీసుకుంటే మీనింగ్ ఆత్మ. సో దీన్ని మనం యాక్చువల్లీ దీన్ని ఒక సైన్స్ లాగా చదవాలంటేనండి, జనరల్గా మనం సైన్స్ అని దేన్ని అంటాము, ఒక సబ్జెక్ట్, ఒక సైన్స్ అంటే నథింగ్ బట్ మీనింగ్ వచ్చేటప్పటికి నాలెడ్జ్ అండి. సైన్స్ మీనింగ్ వచ్చి నాలెడ్జ్. ఇట్స్ ఏ లాటిన్ వర్డ్ అనమాట. సెన్షియా ఆర్ సెరే అనే వర్డ్ నుంచి వచ్చింది, లాటిన్ వర్డ్స్ నుంచి సైన్స్ అనే వర్డ్ వచ్చింది. సో ఫస్ట్లో సైకాలజీని ఒక సైన్స్ లాగా ట్రీట్ చేయలేదండి, అది సోషియాలజీలో ఒక పార్ట్ ఉండేది. ఆ తర్వాత దీని యొక్క డెఫినేషన్స్, దాని గురించి స్టడీస్ అని స్టార్ట్ చేసినప్పుడు దీని ఒక డిఫరెంట్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్గా తీసుకొని చదువుతున్నారు. సో సోల్ అంటే ఆత్మ అండి. ఆత్మ గురించి ఎవరన్నా ప్రూఫ్ ఇవ్వగలరా? ప్రూఫ్ ఉందా ఆత్మకి? దాన్ని మీరు చూపించగలరా? దాన్ని కన్ఫర్మ్గా చెప్పగలరా? సో చెప్పలేము. సో అందుకని సైంటిస్టులు అదే అడిగారు, ఎవరైతే సోల్ అని డెఫినేషన్ ఇచ్చారో వాళ్ళని అడిగారు అనమాట. వాళ్ళు క్వశ్చన్ చేశారు, కెన్ యూ ప్రూవ్ దట్, ఏంటి దానికి స్టడీ ఆఫ్ సోల్ అని చెప్తున్నారు కదా, అది చూపించగలరా, దాన్ని మీరు ప్రూవ్ చేయగలరా అనేది. సో వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. అప్పుడు నెక్స్ట్ సైకాలజిస్టులు ఏమన్నారు, ఇట్స్ నాట్ స్టడీ ఆఫ్ సోల్, ఇట్స్ స్టడీ ఆఫ్ మైండ్ గురించి చదువుతాము మనము, అది సోల్ కాదు, మైండ్, అది మనస్సుకు సంబంధించిన శాస్త్రం సైకాలజీ అనేది కొంతమంది వాదన అనమాట సైకాలజిస్టులు. సో దీన్ని కూడా కన్ఫర్మ్ చేయలేకపోయారు, దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయలేరు. మైండ్ మీద ఎవరైనా ఎక్స్పెరిమెంట్లు చేస్తారా అండి? చేయలేరు. సో అందువల్ల ఏంటంటే దీన్ని కూడా మనం ఒప్పుకోలేదు. తర్వాత కొంతమంది సైకాలజిస్ట్, ఇట్స్ నాట్ సోల్ కాదు, మైండ్ కాదు, ఇట్స్ అబౌట్ స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్, ఇట్స్ స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఇంకొంతమంది చెప్పారు సైకాలజిస్టులు చెప్పినప్పుడు మరి దీనికి ఓకే చేశారా అంటే దీన్ని డిఫర్ చేశారండి కొంతమంది సైకాలజిస్టులు. అది సోల్ కాదు, మైండ్ కాదు, కాన్షియస్ గురించి కాదు చదివేది, అది ఇట్స్ అబౌట్ బిహేవియర్, ఇది మనిషి యొక్క బిహేవియర్ గురించి చదివే శాస్త్రం. అంటే ఇట్స్ ఏ బిహేవియర్ ఇట్స్ ఏ బిహేవియరల్ సైన్స్ అని చెప్పేసి ఫైనల్గా దీన్ని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ బెటర్ అనమాట. కంపేర్ టు సోల్ని, మైండ్, కాన్షియస్నెస్ని కంపేర్ చేసుకుంటే ఒక మనిషి యొక్క బిహేవియర్ని వీ కెన్ అబ్జర్వ్, అసెస్ అండ్ అజ్యూమ్. ఒక మనిషి యొక్క బిహేవియర్ అంటే ఒక ఫలానా సిచ్యువేషన్లో ఇలా ఉంటాడు, అబ్జర్వ్ చేసి ఓకే మేబీ ఇది జరిగి ఉండొచ్చు, అబ్జర్వ్ చేసి ఇలా జరిగింది అందువల్ల ఇతను ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతాము. అండ్ అసెస్, ఓకే ఇలా జరిగి ఉండొచ్చు కాబట్టి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు, దాన్ని మనం అసెస్ చేయగలుగుతున్నాం అండ్ అజ్యూమ్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇది కొంతవరకు యాక్సెప్టబుల్ రేంజ్ యాక్సెప్ట్ చేశారు, బట్ ఇంకా వేరే వాళ్ళు వేరే చెప్తున్నారు, అవన్నీ మనం తర్వాత చూద్దాము. బట్ ఫైనల్గా మాత్రం ఇట్స్ ఎ బిహేవియరల్ సైన్స్గా అనమాట. మనకి ఈ సైకాలజీ అనేది సోల్ నుంచి, మైండ్, కాన్షియస్నెస్ నుంచి అన్నీ వచ్చి తర్వాత ఫైనల్గా ఇట్స్ ద బిహేవియరల్ సైన్స్గా అది ప్రజెంట్ రన్ అవుతుంది అనమాట. సో మీకు దీని నుంచి క్వశ్చన్ రావచ్చు, ఫస్ట్ సైకాలజీని ఏమని డిఫైన్ చేస్తారంటే స్టడీ ఆఫ్ సోల్, ప్రజెంట్ సైకాలజీని ఏమని డిఫైన్ చేస్తున్నారంటే ఇట్స్ ఎ బిహేవియరల్ సైన్స్ అని చేస్తాం. జనరల్ మనం స్టడీ ఆఫ్ సోల్ అని చదువుకుంటాం కాబట్టి మేబీ ఆ క్వశ్చన్ ఇప్పుడు ప్రజెంట్ దానికి మీనింగ్ ఏంటి అంటే, మీనింగ్ కాదు, సైకాలజీ మీనింగ్ అంటే మనం స్టడీ ఆఫ్ సోల్ అనే పెడతాము, బట్ దాన్ని ఏమని
అది ఏ సైన్స్గా స్టడీ ఆఫ్ సోల్ గురించి అనుకుంటున్నారా, స్టడీ ఆఫ్ మైండ్ అనుకుంటున్నారా, ఇట్స్ స్టడీ ఆఫ్ బిహేవియర్ అనుకుంటే ప్రజెంట్ బిహేవియరల్ సైన్స్గా ఇది బాగా చూస్తున్నారనమాట. బట్ దీనికి తర్వాత కూడా వేరే వచ్చినాయి థియరీస్, స్కూల్స్, ఎగ్జామ్స్ వచ్చినాయి. బట్ ఫైనల్గా మాత్రం బిహేవియరల్ సైన్స్గా కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వీ కెన్ అబ్జర్వ్, అసెస్ అండ్ అజ్యూమ్. సో ఇట్లుంది కదా. నెక్స్ట్ వుడ్వర్త్ అనే ఒక సైకాలజిస్ట్ ఫన్నీ వేలో సైకాలజీ గురించి ఒక డెఫినేషన్ ఇచ్చాడండి. ఏంటంటే సైకాలజీ లాస్ట్ ఇట్స్ సోల్. తన ఆత్మ, తన సోల్ని, అంటే ఇది యాక్సెప్ట్ చేయకుండా నెక్స్ట్ వచ్చింది కాబట్టి ఇట్ లాస్ట్ ఇట్స్ సోల్, లేటర్ ఇట్స్ మైండ్, then its consciousness, and finally it retained its behavior. It retained its behavior, lost its soul. వుడ్వర్త్, గుర్తుంచుకోండి, ఈ డెఫినేషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వుడ్వర్త్ అనే అతను సైకాలజీ గురించి ఏమని డెఫినేషన్ ఫన్నీ వేలో ఏమని ఇచ్చాడంటే సైకాలజీ లాస్ట్ ఇట్ సోల్, లేటర్ ఇట్స్ మైండ్, then it consciousness, but retain its behavior అనేది ఇచ్చారనమాట. ఇది మనకి డెఫినేషన్ ఇంపార్టెంట్ అండి. ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. సో కెన్ బి కన్సిడర్డ్ ద బిహేవియరల్ సైన్స్ అన్నాం కదా, మనము సైకాలజీని ఒక సైన్స్ లాగా చదవచ్చా అంటే ఎందుకు చదవచ్చా అని క్వశ్చన్ చేస్తుంటే ఇట్స్ అ సైన్స్. ప్రజెంట్ సైన్స్ లానే చదువుతున్నాం, బట్ ఒకప్పుడు అట్లా ఉండేది కాదండి. సైకాలజీ యూస్ టు బి ఏ పార్ట్ ఆఫ్ సోషియాలజీ. సోషియాలజీ చదివే వాళ్ళు అంటే తత్వశాస్త్రము ఏదో అనేవాళ్ళు, తత్వశాస్త్రమే అనుకుంటా. సో సోషియాలజీలో పార్ట్గా ఉండేది సైకాలజీ. బట్ లేటర్ దీన్ని కొంతమంది దీన్ని ఇలా చదవచ్చు, దీని మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు, అబ్జర్వ్ చేస్తారు, దాన్ని కూడా ఒక సైన్స్గా ప్రజెంట్ ట్రీట్ చేస్తున్నారు. బట్ ఫస్ట్లో ఎందుకు దాన్ని సైన్స్గా కన్సిడర్ చేయలేదు అంటే దానికి క్వశ్చన్ ఏంటంటే సైన్స్ అంటే ఏంటంటే దానికి కొన్ని లాజిక్స్ ఉంటాయి, లాజికల్గా ప్రూవ్ చేయగలగాలి. ఒక థియరీ ఉంటుంది, ఆ థియరీని కూడా నువ్వు ప్రూవ్ చేయగలగాలి, దాన్ని అజ్యూమ్ చేయగలగాలి. అండ్ నువ్వు అజ్యూమ్ చేసిన రిజల్ట్ పక్కాగా కన్ఫామ్గా రావాలి. కన్ఫామ్గా ఉంటేనే దాన్ని మనము సైన్స్ అంటాం. అంతేగాని ఏదన్నా ఒక చిన్న వర్డ్ ఇది ఇట్లా ఉంటుంది అని చెప్పేసి దానికి నువ్వు లాజిక్ నేను చెప్పను అదంతే అంటే ఒప్పుకోదు అనమాట సైన్స్. సైన్స్కి ప్రతి దానికి ఇట్ నీడ్స్ ఏ ప్రూఫ్ అనమాట. సో సన్ ఎందుకు అంత హాట్గా ఉంటుందంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి సన్ అందులో. సో ఇప్పుడు ఒక బెలూన్ ఉంటుందండి, ఒక బెలూన్ గాల్లోకి ఎగురుతూ ఉంటుంది, ఒక్కొక్క బెలూన్స్ కిందే ఉంటాయి మనం పంప్ చేసి. ఈ ఎందుకు గాల్లో ఎగురుతున్నాయంటే యూ హ్యావ్ ఏ ప్రూఫ్, దాంట్లో ఉండే గ్యాస్ వేరు, దీంట్లో ఉండే గ్యాస్ వేరు అని యూ కెన్ ప్రూవ్ దట్. దానే సైన్స్ అంటాం. సో సైన్స్ నీడ్ ప్రూఫ్స్. బట్ మనం స్టార్టింగ్లో ఏం చెప్పుకున్నాము, సైకాలజీ అంటే ఇట్స్ స్టడీ ఆఫ్ సోల్ అన్నారు. సోల్ అంటే మనకి తెలుగు మీనింగే తీసుకోండి, లిటరల్గా ఆత్మ అని అర్థం. నువ్వు ఆత్మ ఉందని ప్రూవ్ చేయగలవా? సో యూ కాన్ ప్రూవ్ దట్. సో ఇట్స్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ. సో అందువల్ల సైకాలజీని ఒక సైన్స్ లాగా చేయలేదు. ఫైనల్గా మనకి అట్లాగే మైండ్ అంటే నువ్వేదో చెప్తావు నా మైండ్ సరిగ్గా లేదంటావు, బట్ క్యాన్ యూ షో ఇట్, కెన్ యూ ప్రూవ్ ఇట్? మైండ్ని ఇట్లా ఇది పర్టికులర్ ఇది నా మైండ్ అనేది మనం చేయలేము. సో వీ కాన్ ప్రూవ్ దట్. సో అందువల్ల ఇదంతా పోయింది. బట్ బిహేవియర్ అనేది వీ కెన్ అజ్యూమ్. కాబట్టి ఫైనల్గా దీన్ని ఒక బిహేవియరల్ సైన్స్గా చేశారని అదే యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. అంటే ఇది కంప్లీట్గా మనము అజ్యూమ్ చేస్తాము, కంప్లీట్ ప్రూఫ్ అని కాదు. వీ కెన్ డూ ఎక్స్పెరిమెంట్స్ అనమాట, మనిషి బిహేవియర్ మీద బేస్ చేసుకొని అలాంటివి చేయొచ్చు అనమాట. లైక్ ఏదైనా మనము ఒక స్టిమ్యులస్ ఇస్తే, లైక్ ఇప్పుడు ఒక హాట్ ఆబ్జెక్ట్ తీసుకెళ్ళి ఒక పర్సన్ దగ్గర పెట్టాం, పర్సన్ కానీ ఒక యానిమల్ దగ్గర కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే రియాక్షన్స్ రెస్పాండ్ అయ్యి దే విల్ రిట్రాక్ట్.
ఆ హ్యాండ్ని కానీ లెగ్ని కానీ సో మనం పక్కకు తీసుకుంటాం. సో ఈ పలానా దానివల్ల పలానా రియాక్షన్ జరుగుతుంది అంటే నువ్వు దాన్ని కంపల్సరీ తీస్తారని చెప్పినా సరే నువ్వు మొండిగా అట్లాగే నిప్పు పట్టుకొని అంతే కూర్చోలేవు. నువ్వు చెప్తున్నావు నిప్పు పట్టుకుంటే కాలిద్ది కాబట్టి అతను చేయి తీసేస్తాడని చెప్పావు. సేమ్ అదే జరుగుతుంది. యూ ఆర్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్. కాబట్టి దాన్ని ఫైనల్గా బిహేవియరల్ సైన్స్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ క్లాస్లో దీని కంటిన్యూషన్ చెప్తానండి. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఏమి ఇంపార్టెంట్ పాయింట్స్ రావట్లేదు అనుకోమాకండి. నెక్స్ట్ వీడియోలో మీకు దీని కంటిన్యూషన్ ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్పానో మీకు దాని కంటిన్యూషన్ వింటే అర్థమైంది. అండ్ థ్యాంక్ యూ.